ఈ వారం నీకు ఏదో ఒక కార్యం జరిగించదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నా. నమ్ముచాలు గట్టి హరిసింహ చెప్పండి. మనం కొత్త వారంలో ప్రవేశించి ఉన్నాం. ఈరోజు సోమవారం అండి. సో కాబట్టి కొత్త వారం ప్రవేశించి ఉండగా నేను ప్రార్థన చేసి ఉన్నాను. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూసే వారంతో సెలవిచ్చే ప్రవచన వాక్యం ఏంటంటే, నమ్మినట్లయితే నీ జీవితంలో ఏదో ఒక కార్యం ఈ వారం ఈ మూసే లోపల నేను జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టి హరిసింహ చెప్పండి. హరిసింహ చెప్పండి. నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారం సంబంధించిన ప్రవచన దయచేశాడు. ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు నీ దేవుని యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు సెలవిస్తున్నాడు. సో నీ దేవుని యెహోవా మాటను విన్నట్లయితే, వారి మాట ప్రకారం కొనసాగినట్లయితే, లోబడ్డట్లయితే, ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ వాని స్వరాన్ని వింటూ కొనసాగుతున్నట్లయితే, పరిశుద్ధాత్మదేవుడి వచనం సెలవించే మాట ఏంటంటే, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాను సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టి హరిసింహ చెప్పండి. సో కాబట్టి ఈ వారం ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యానికి లోబడండి. ఇంకేమైనా సరి చేసుకునే విషయాలు ఉంటే సరి చేసుకోండి. పరిశుద్ధంగా ఉండండి. వీలైతే ఉపవాస ప్రార్థన ఉండండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాను సెలవిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా ఏదో విషయం కోసం ప్రార్థన చేస్తూ నాకు జరగవా, నాకు జరుగుతుందా, జరగదా, దేవా నాకు చేస్తావా, చేయవని చెప్పేసి ఎంతో అవిశ్వాసంతో ఉన్నావు. అయితే ఆ విశ్వాసం కలిగి ఉండండి. ఎందుకంటే ఈ వారం దేవుడు నిన్ను ఏదో ఒక కార్యంతో, ఏదో ఒక మేలుతో, ఏదో ఒక అద్భుతంతో, ఏదో ఒక క్రియతో నేను తృప్తిపరచబోతున్నాడు. నీకు కార్యం చేయబోతున్నాడు. నీకు సాయం చేయబోతున్నాడు. మనం సేవించే దేవుడు చిన్న సన్న దేవుడు కాదండి. ఆయన భూమి ఆకాశం చేసిన దేవుడు. ఆయన సంపూర్ణ శక్తి గల దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. వానికి సమస్తం సాధ్యమండి. సో దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేసే దేవుడు. ఆయన ఎండిన ఎడారిలో నీళ్లు తెచ్చే దేవుడు. ఆయన బండను చీల్చి నీళ్లు తెచ్చిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి కూడా జన రక్షించిన దేవుడు. వానికి అసాధ్యమైందంటూ ఏమీ లేనేలేదు. మీరు ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉండి, ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటా, ప్రభా నాకు కార్యం జరిగించు, ఏదో ఒక కార్యం జరిగించని మీరు అనుకున్నట్లయితే ఈ వారం మూసే లోపల కార్యం జరుగుతుంది. నెక్స్ట్ సండే లోపల మీరు ఏదో ఒక సాక్ష్యంతో సెకండ్ వారంలో బేతల డోర్ చర్చ్కి వస్తారని నేను ప్రవచిస్తున్నాను. నమ్మకాలు గట్టి హరిసింహ చెప్పండి. మన దేవుడు స్పందించే దేవుడు. మన దేవుడు కార్యం చేసే దేవుడు. ఏదైనా కార్యం జరగవచ్చు. అది నీ కుటుంబంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, లేదా రిలేషన్ విషయంలో కావచ్చు, ఒక గుడ్ న్యూస్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక వాట్సాప్ కాల్ కావచ్చు, ఏదో ఒకటి నేను ఉత్సాహపరిచి నేను సంతోషపరిచేటువంటి ఒక క్రియను దేవుడు చేయబోతున్నాను. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదండి. నువ్వు చాలాసార్లు అనుకుంటా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం అంతా చప్పగా ఉంది, చల్లగా ఉంది, ఏమీ కావడం లేదు, ఏమీ జరగడం లేదు, నిజంగా దేవుడు ఉన్నాడని నువ్వు చాలాసార్లు సందేహిస్తుంటావు. కానీ నమ్మండి, దేవుడు నీకు తెర వెనుక అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. నువ్వు సజీవంగా ఉన్నావంటే కారణం దేవుని యొక్క కాపుదల. ఈరోజు ఆహారం తింటున్నావు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం ఆయన కృప. సో దేవుడు నీ విషయంలో అనేక కృపలు చూపిస్తున్నాడు, అనేక సార్లు కాపాడుతున్నాడు. దురాత్మలు వేడుకొక్కల వలె నేను వెంటాడుతూ నేను పీక తినాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కానీ ఈ ప్రయత్నాన్నింటిలో కూడా ప్రభు నీకు సాయం చేస్తూ, దూతలు పంపిస్తూ, నేను కాపాడుతూ, పోషిస్తూ సజీవంగా ఉంటున్నాడు. సో కాబట్టి ఈ వారం ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు కార్యం జరగాలి, నేను సెకండ్ అవర్లో బేతల్లో చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం పంచుకుంటాను ప్రభు అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, నీ దేవుని యెహోవా మాట విన్నట్లయితే ఈ దీవెనలు అన్నీ నీకు ప్రాప్తిస్తాను సెలవిచ్చాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఇది ప్రవచన వాక్కు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడు. ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే నీ పక్షంగా నువ్వు ఆయన మాట వినాలి. ఏ విషయాలైతే మాట వినకుండా ఉంటున్నావో ఆ విషయాల్లో మాట విని ఆజ్ఞలు గైకుంటూ, సరి చేసుకుంటూ, జీవితాన్ని మార్చుకుంటూ, ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంటూ, వాక్యం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, సరి చేసుకున్నట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి. ఏదో ఒక మేలు, ఏదో ఒక కార్యం, ఏదో ఒక క్రియ, ఏదో ఒక సహాయం, ఏదో ఒక మనీ, ఏదో ఒక జరగని పని జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా హరిసింహ చెప్పండి. ఈ వారం ప్రార్థన చేసుకుంటుండగా మేలు జరుగుతానని ప్రవచిస్తున్న హరిసింహ చెప్పండి. ఈ వారం మూసే లోపల సిగ్నల్ బేతలో చర్చకు మీరు ఒక సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్న హరిసింహ చెప్పండి. మీ సాక్ష్యం విని అనేక మంది ఆశ్చర్యపోతారు, దేవుని స్తుతిస్తారు, విశ్వాసం పెరుగుతాం ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా హరిసింహని. సో ఈ వీడియోను వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు రాత్రి 7 గంటలకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ వస్తుందని పాల్గొనండి. విశ్వాసం తెగించండి. వాళ్ళ జరిగే అద్భుతాలు మీకు దేవుడు చేస్తాడు. అలాగే ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ రోడ్ చర్చ్లో ప్రతి ఆదివారం
ఆదివారం ఉదయం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. అనేక కార్యాలు దేవుడు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. రండి, మీరు కూడా కుటుంబాలకు రండి. అలాగే ప్రతి శనివారం కూడా లోతైన ప్రవచనం కోసం, విడుదల కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం కూడా లోతైన ప్రవచనం కోసం, విడుదల కోసం నేను ఫోన్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఆ వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ వారంలో మీరు ప్రార్థన చేస్తుండగా, దేవుడు ఏదో కార్యం చేస్తాను సెలవిస్తుండగా, మీ ప్రార్థన ఉంటుండగా మీకు కార్యం జరుగుతుంది. మీరు నెక్స్ట్ సండే లోపల సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.